నానమ్మ చేతి వంటలకు స్వాగతం. పిల్లలు చూసారా, ఇది గోంగూర చికెన్. ఇది ఎలా తయారు చేశారంటే మీకు అంతా షార్ట్కట్లో చెప్తాను. ఇది బోన్తో కలిపి, బోన్ చికెన్ కలిపి ఉండదైతే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారా, అరకిలో చికెన్కి ఒక కట్ట చాలు గోంగూర, ఎక్కువ వేసుకోకూడదు. ముక్కలు ముక్కలుగానే కనపడాలి. ముక్కలో కలుపుకుంటే ఆ గుజ్జు అన్నానికి పట్టాలి. అలా అంతే, కొంచెం కలిపి ఉండాలంతే. అలా చేసుకుంటే ఈ చికెన్ వారం రోజులైనా ఉంటుంది, మనకి పాడైపోదు. ఏం చేయాలంటే గోంగూర చక్కగా కడిగి కొంచెం వాటర్ వేసి బాగా అడగండేటట్టు ఉడకబెట్టేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి, మాంసం, ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసి కుక్కర్లో 10 విజిల్స్ రానియండి. కొంచెం ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోయండి. ఆ ముక్క అంతా అడగంటిపోవాలి. చక్కగా నీరు ఏదన్నా ఉంటే మళ్ళీ 10 విజిల్స్ అయిపోయిన తర్వాత తీసి చక్కగా అడగంటేదాకా పొయ్యి మీద పెట్టేసి ముక్క వండుకునేటట్టుగా ఆ కుక్కర్ దించుకోండి. నూనె సరిపడా వేసుకోండి. ఒక్కొక్కళ్ళు 100 గ్రాములు వేసుకుంటారో ఎంత వేసుకుంటారో మీ ఇష్టం. ఆయిల్ మీ ఇష్టం. కొంచెం మరి గోంగూరకి కొంచెం ఎక్కువ పడుతుంది కదా, 100 గ్రాములు పట్టచ్చు. అందులో తాలింపు గింజలు, వెల్లుల్లి అన్నీ వేసుకొని ఈ చికెన్ ముక్కలు వేసి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత గోంగూర వేయండి. గోంగూర వేసి కాస్త వేగిన తర్వాత, గోంగూర ఆడిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి దించుకుంటే బాగుంటుంది. ఇందులో అల్లం పేస్ట్ కూడా మీ ఇష్టం, వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది ఒక టేస్ట్ అనమాట. అల్లం పేస్ట్ వేయకుండా అల్లం పేస్ట్ వేసుకుంటే అది ఒక రకం టేస్ట్. మీకు ఎలా కావాలంటే అలా ట్రై చేసి తిని చూసి నాకు లైక్ చేయండి.